హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాలేజ్ పూర్తయ్యాక వసుధ కనులు ఆకాష్ని వెతుకుతూ ఉంటే తన ఫ్రెండ్ బిందు చేయి మీద ఒకటి వేసేసరికి ఉలిక్కిపడి బిందు వైపు చూసింది వసుధ. బిందుకి ఇద్దరి లవ్ స్టోరీ తెలుసు, పెళ్లి గురించి మాత్రం చెప్పలేదు వసుధ. ఏంటి స్కై కోసం సెర్చింగా అడిగింది. ఈరోజు ఇక్కడ ఉంటాడు కదా అంటూ చుట్టూ మరోసారి చూసి బస్సు దగ్గరకు నడిచింది. మార్నింగ్ వాడితో లేటుగా వచ్చావు ఎందుకు? ఎటు వెళ్ళారు? అడిగిన బిందుతో ఎటు వెళ్ళలేదు, హెల్త్ అప్సెట్ అయితే లేటుగా లేచాను, ఆకాష్ డ్రాప్ చేశాడు చెప్పింది. ఆకాష్కి ఫోన్ చేస్తూ అతని ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. కంగారు పడింది. ఆకాష్ ఫ్రెండ్ ఆంటోనీకి ఫోన్ చేసింది వసుధ. హాయ్ సుధా అన్నాడు ఆంటోనీ. అన్న, ఆకాష్ ఫోన్ కలవలేదు, ఆ కాలేజీలో ఎప్పుడూ ఉండే చోట లేడు అని ఆకాష్ కోసం అడిగింది. వాళ్ళ అమ్మకి సీరియస్ ఉందని ఫోన్ వస్తే 4 గంటల బండికి ఊరు పోయిండు, జర్నీలో సిగ్నల్ ఉండదు కదా అన్నాడు ఆంటోనీ. అయ్యో అవునా అని థ్యాంక్స్ అన్న, ఉంటాను అని ఫోన్ పెట్టేసి బస్సు ఎక్కింది. పెళ్ళి అయిన రోజే అత్తమ్మకి సీరియస్ అవ్వడం ఏంటి అని దిగులు పడింది. ఆమె మనసు అలానే దిగులుగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ పసుపు తాడు కనిపించకుండా బోలెడు పిన్నులు పెట్టేసి నైట్ డ్రెస్ వేసుకొని పడుకుంది. రవి వచ్చి నిద్రపోతున్న అక్కను చూసి స్టవ్ మీద పాలు కాంచుకొని తాగి బ్యాట్ తీసుకొని తలుపు వేసి వెళ్ళాడు గ్రౌండ్కి. 1 గంట తర్వాత ఆకాష్ ఫోన్ చేశాడు. ఆకాష్ అని ఏడ్చింది వసుధ. ఎందుకు ఏడుస్తున్నావు? అడిగాడు ఆదుర్దాగా. మనం మంచి ముహూర్తంలో పెళ్ళి చేసుకోలేదేమో, ఈరోజే అత్తమ్మకి హెల్త్ బాలేదు, నీకు ఫోన్ రావడం ఏంటి అని అడిగింది కళ్ళు తుడుచుకుంటూ. నువ్వు సీరియల్స్ చూడడం మానేయ్ సుధా, నేను ఫ్రెండుని పంపించాను, అమ్మకి ఏమీ కాలేదు, కావాలని నేను రావడం లేదని ఇంటికి అని అలా ఫోన్ చేయించింది ఆరాధ్యతో. నేను 2 రోజులు సెలవు పెట్టాను, ఆదివారం రాత్రికి వస్తాను, కంగారు పడకు చెప్పాడు. అవునా అమ్మయ్య, నేను ఎంత భయపడ్డాను తెలుసా? సర్లే హ్యాపీ జర్నీ చెప్పింది. ఒక్క ముద్దు ఇవ్వు బంగారం అన్నాడు. ఫోన్కి ముద్దులు ఇచ్చింది. సిగ్నల్ లాస్ అవడంతో ఫోన్ పెట్టేసి ఉత్సాహంగా లేచి అన్నం వండి కోడిగుడ్లు ఉంటే వాటితో కూర చేసి బుక్స్ ముందు వేసుకొని కూర్చుంది. రవి 1 గంట ఆగి వచ్చి స్నానం చేసి ఒంట్లో బాలేదా అక్క, నిద్రపోయావు అని అడిగాడు. బానే ఉందిరా, తలనొప్పి అంతే, ఇప్పుడు తగ్గిపోయింది, అన్నం తిందామా అడిగింది. పద అన్నాడు. ఇద్దరు అన్నం తిన్నారు. అక్క, అమ్మ కంటే నువ్వు బాగా చేసావు కూర అన్నాడు రవి. నిజంగా అడిగింది వెలిగిపోతున్న ముఖంతో. వసుకి పొగడ్తలంటే ఇష్టం. రవి చిన్నగా నవ్వి నిజంగానే అక్క, చాలా టేస్ట్గా ఉంది కూర చెప్పాడు. రేపు కూడా చేసి పెడతాలే చెప్పింది. 1 గంట తర్వాత తల్లి తండ్రి ఇంటికి వచ్చారు. ఇద్దరు భోజనం చేసి కూతురి వంట మెచ్చుకున్నారు. పొంగిపోయింది వసుధ. ఆకాష్ జర్నీలో ఉండడంతో మెసేజ్ల గోల, ఫోన్ గోల లేక త్వరగా నిద్రపోయింది. 11 గంటలు ఇంటికి చేరాడు ఆకాష్. వసుధకి మెసేజ్ పెట్టాడు చేరినట్టు. తల్లిని చెల్లిని ప్రేమగా పలకరించి ఆకాష్ స్నానం చేసి వచ్చాడు. భోజనం వడ్డించింది శ్యామల. తింటున్న ఆకాష్తో, ఒరేయ్ నాయనా, మా భుజంగం అన్నయ్య కూతురి నీకు ఇస్తా అంటున్నాడు, బోలెడు ఆస్తి, ఒక్కతే కూతురు, నువ్వు దాన్ని చేసుకుంటే కాలు మీద కాలు వేసుకొని పనివాళ్ళతో పనులు చేయించుకుంటూ రాజులా బతకవచ్చు, రేపు చూపులు రమ్మన్నారు చెప్పింది. ముద్ద గొంతు దిగలేదు ఆకాష్కి. అమ్మ, అప్పుడే పెళ్ళంటే ఎలా, నాకు మంచి జాబ్ కూడా లేదు అని చెప్పిన ఆకాష్తో, పిచ్చి సన్నాసి, రేపు చూపులకి వెళ్దాం, నీకు ఉద్యోగం చేసే కర్మ ఏంటి,
నీకు అర్థం అవుతుంది. నీకు పిల్ల నచ్చకపోతే అప్పుడు ఆలోచిద్దువు. నీ వయసుకు మీ నాన్న 2 బిడ్డలకు తండ్రి అయ్యాడు. చిన్నపిల్లాడివా నువ్వు అని అడిగింది. అన్యమనస్కంగా కాస్త తిని మంచం ఎక్కాడు. వసుధ గుర్తు వస్తుంటే ఒంట్లో నరాలన్నీ జువ్వున లాగాయి. అతని ఫోన్లో వీడియో కాల్స్ రికార్డ్ చేసే యాప్ ఉంది. అందులో ముందు రోజు రాత్రి వసుధ ఫోన్ కాల్ రికార్డ్ అయింది. అది ఓపెన్ చేసి వసుధ అందాలు చూస్తూ ఉదయపు ముద్దు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే అతనికి ఒంట్లో వేడి రాజుకుంది. దుప్పటి ముసుగు వేసి ఫోన్ చూస్తూ తన చేతులకి పని చెప్పాడు. కాసేపటికి అతను సంతృప్తి పడి ఫోన్ ఆఫ్ చేసి నిద్రలోకి జారుకున్నాడు. అతను దురుద్దేశంతో రికార్డ్ చేయకపోయినా అదే రేపు వసుధ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారుతుందని ఆకాష్కి ఆ క్షణం తెలియదు. తెలిసి ఉంటే డిలీట్ చేసేవాడు. అతను తొందరపడ్డాడు కానీ ఆమెను దక్కించుకోవాలని స్వార్థం తప్ప మోసం చేయాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. అలా వీడియో కాల్ రికార్డ్ అయ్యింది అని తెలియని వసుధ తమ్ముడి పక్కన ప్రశాంతంగా నిద్రపోతుంది. మరునాడు ఉదయం ఆంటోనీ ఫోన్తో నిద్ర లేచాడు ఆకాష్. ఎలా ఉంది మామా ఆంటీకి అడిగాడు. అంతా డ్రామారా, పెళ్ళిచూపులు అంటే రాను అని ఇలా బుక్ చేసింది. ఈరోజు ముచ్చటేందో చూసి రాత్రికి బస్ ఎక్కేస్తా. నా వసుధ గుర్తొస్తుంది. పాపం అమ్మకు నిజంగానే బాగాలేదని నిన్న ఎంత ఏడ్చిందో. బంగారం రా అది అన్నాడు. అవును, నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసింది. నీ ఫోన్ కలవలే అని పరేషాన్ అయితే సముదాయించి చెప్పినా నువ్వు ఊరు పోయినావని అన్నాడు ఆంటోనీ. రేయ్ మామా, రేపు రాత్రికి పార్టీ, ఫ్రెండ్స్ గోల చేస్తున్నారు చెప్పాడు ఆంటోనీ. సరేరా, రాగానే పెట్టుకుందాం అన్నాడు ఆకాష్. జిమ్లో చెమటలు కక్కిస్తున్న వాసుదేవ్ ఫోన్ మోగడంతో చేస్తున్న వర్కౌట్ ఆపి ఫోన్ తీసుకున్నాడు. 9కి మీటింగ్ ఉందని చెప్పాడు మధుకర్. ఎక్కడా అడిగాడు. హోటల్ XYZ రెసిడెన్సీ, ఫస్ట్ ఫ్లోర్, నంబర్ 5 చెప్పాడు మధుకర్. ఇంతకీ నిన్న నీకు పంపిన అబ్బాయి డీటెయిల్స్ కనుక్కున్నావా అడిగాడు వాసుదేవ్. పంపించాను. డీటెయిల్స్ ఈరోజు తెలుస్తాయి చెప్పాడు మధుకర్. నువ్వు ఆలస్యం చేసే ప్రతి నిమిషం ఆ అమ్మాయి జీవితాన్ని రిస్కులో పడేస్తుంది. నాకు మీటింగ్ పూర్తయ్యేలోపు డేటా కావాలి చెప్పాడు గంభీరంగా. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం.